Hi students, welcome to Dimensions Coaching Center YouTube channel. As you all know, IPS PO notification అయితే రిలీజ్ అయింది. నాకు బాగా తెలుసు, మీ అందరి ప్రిపరేషన్ అంతా స్టార్ట్ చేసే ఉంటారు. సో ఆ నోటిఫికేషన్ సంబంధించి హైలైట్స్ ఏంటి అండ్ లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్కి ఈ ఇయర్ నోటిఫికేషన్కి ఏంటి చేంజెస్ అనేది, ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి, మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేటి మనం చాలా మంది నోటిఫికేషన్ డీటెయిల్స్ అయ్యి మనకు అందరికీ తెలుసు. సో ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ ఏంటి అనేది అబ్జర్వ్ చేద్దాం. సెక్షనల్ వైజ్ గా ఎలా ఉంటాయి, ఓవరాల్ కట్ ఆఫ్ ఎలా ఉంటుంది అని అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ మీరు సెక్షనల్ వైజ్ గా కట్ ఆఫ్ చూసుకుంటే ప్రిలిమ్స్ ఓరియంటెడ్. ఫస్ట్ మనకు జరిగేది ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, అలాగే నెక్స్ట్ ఇంటర్వ్యూ లాంటివి జరుగుతుంటాయి కాబట్టి ఫస్ట్ ప్రిలిమ్స్ సంబంధించి చూద్దాం. ప్రిలిమ్స్ లో వచ్చేటికి మీకు ఉండే 3 సెక్షన్లు కదండి. 3 సెక్షన్లో ఓబీసీ, ఎస్సీ, దట్ ఈస్ మైనారిటీ క్యాండిడేట్స్ వాళ్ళకి కానీ, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసెబిలిటీస్ వాళ్ళకి కానీ ఒకటే కట్ ఆఫ్ ఇచ్చింది. సెక్షనల్ కట్ ఆఫ్ 2.5, 3.5 అండ్ 6.75. ఇంగ్లీష్కి ఎక్కువ కట్ ఆఫ్ ఉంది, అది మీరు అబ్జర్వ్ చేయాలి. అలాగే జనరల్ అండ్ ఓబీసీ కేటగిరీకి 6 నుంచి 10 వరకు కట్ ఆఫ్స్ అనేవి ఉన్నాయి. సో మనం ప్రతి సెక్షన్కి కట్ ఆఫ్ రీచ్ అయ్యే విధంగా ముందు మెయిన్ ఉండాలి, ప్రతి సెక్షన్ని కట్ ఆఫ్ క్లియర్ చేయాలి. ఓకే, అలాగే ఓవరాల్ మీద ప్రిలిమ్స్ ఎగ్జామ్కి కట్ ఆఫ్ చూస్తుంటే కనుక జనరల్కి కానీ లేదా ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఆల్మోస్ట్ అన్ని ఈక్వల్గానే 48.5 అండ్ 48 అలా అరౌండ్ ఉన్నాయి. ఒక్క మైనారిటీ వాటికి మాత్రమే, ఒక్క ఎస్టీకి మాత్రమే 41 ఉంది. అలాగే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసెబిలిటీకి 16 నుంచి కొన్ని అంటే దాంట్లో కూడా సబ్ కేటగిరీస్ ఉంటాయి కదండి, 16 నుంచి 35 వరకు మనకి కట్ ఆఫ్స్ రేంజ్ అయితే ఉంది. ఓకే, అలాగే మెయిన్స్కి వచ్చేటప్పటికి కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ జాగ్రత్త చూడండి. మెయిన్స్ లో కూడా మీకు సెక్షనల్ వైజ్ గా కట్ ఆఫ్ ఇచ్చాను, యాజ్ వెల్ as ఓవరాల్ కట్ ఆఫ్ కూడా ఇచ్చాను కేటగిరీ వైజ్ గా. జనరల్ గా సెక్షనల్ వైజ్ గా కట్ ఆఫ్ చూసుకుని ఉంటే 2 నుంచి 8.75. రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ కి 2.75 ఉంది. ఇంగ్లీష్ కి వచ్చేసరికి 8.75. ఈ రేంజ్ లోనే అన్ని ఉంటాయండి. లాస్ట్ ఇయర్ సంబంధించి ఈ ఇయర్ ఇలా ఉంటాయని కాదు, లాస్ట్ ఇయర్ ఇలా కట్ ఆఫ్స్ ఉన్నాయి. సో మనం ఇప్పుడు ప్రిపేర్ అయ్యేప్పుడు కూడా ప్రతి సెక్షన్ కి ఇంతకంటే మించి కొంచెం కట్ ఆఫ్ ఎక్కువ ఉండే విధంగానే ఆలోచించుకొని అలా ప్రిపేర్ అవ్వాలి. అది మా ఉద్దేశం ఇక్కడ మీకు చెప్పడానికి. ఓకే, అలాగే జనరల్ అండ్ ఓబీసీ కూడా మీకు ఇక్కడ కట్ ఆఫ్స్ కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ 10 అంటే జనరల్ అండ్ ఓబీసీకి కట్ ఆఫ్స్ ఎక్కువగా ఉన్నాయి. సో ప్రిపేర్ అవ్వాలి. మీరు ఇది టార్గెట్ గా పెట్టుకుని జనరల్ అండ్ ఓబీసీ కేటగిరీది కట్ ఆఫ్స్ క్లియర్ గా దాన్ని టార్గెట్ గా పెట్టుకుని మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓవరాల్ కట్ ఆఫ్స్ వచ్చేసరికి మీకు అరౌండ్ చూడండి, జనరల్ వాళ్ళకైతే 66.5 ఉంది. అండ్ ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీ కానీ ఆల్మోస్ట్ అన్ని నియర్ బైనే ఉన్నాయి. ఇక్కడ పీడబ్ల్యూడి దట్ ఈస్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసెబిలిటీ వాళ్ళకి మాత్రం 23 నుంచి 46 వరకు ఆ రేంజ్ ఇచ్చాను. ఒక్కొక్కరిది సబ్ కేటగిరీ లాగా కాకుండా 23 నుంచి 46 వరకు వాళ్ళకి కట్ ఆఫ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ ఇది ఉంది, ఈ ఇయర్ ఎంతకంటే మించి ఉండొచ్చు, తగ్గచ్చు. అది డిపెండ్స్ ఆన్ అప్లికేషన్స్ ఎంతమంది పెట్టారో, అక్కడ ఉన్న వేకెన్సీస్ని బట్టి, పేపర్ డిఫికల్టీ లెవెల్ని బట్టి ఇదంతా డిసైడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది మన డీటెయిల్స్లోకి వస్తే అసలు అప్లికేషన్ లాస్ట్ డేట్ ఏంటి, స్టార్టింగ్ డేట్ ఏంటి, ఎగ్జామ్ ఎప్పుడు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకుని మనం ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ వచ్చేవాడికి 1 జూలై నుంచి స్టార్ట్ అవుతుందండి. ఎండ్ ఆఫ్ ద అప్లికేషన్ 21 జూలై. ఓకే, ఎగ్జామ్స్ వచ్చేవాడికి ప్రిలిమ్స్ ఎగ్జామ్ మీకు ఆగస్ట్లో ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేవాడికి అక్టోబర్లో ఉంటుంది. అండ్ అలాగే ఈసారి ఎగ్జామ్ ప్యాటర్న్ లో ఒకటి కొత్తగా ఇంక్లూడ్ చేసింది ఏంటి అంటే పర్సనాలిటీ టెస్ట్ అనేది ఒకటి ఇంక్లూడ్ చేశారు. మెయిన్స్ తర్వాత డైరెక్ట్గా ఇంటర్వ్యూ కాకుండా మధ్యలో పర్సనాలిటీ టెస్ట్ అనేది ఒకటి అటెండ్ చేయాల్సి ఉంటుంది. అది జస్ట్ అటెండ్ చేస్తే చాలు, క్వాలిఫై అవ్వాలని అలా ఏం లేదు, జస్ట్ అటెండ్ అవ్వాలి ఖచ్చితంగా. ఓకే, అవి వచ్చేటికి నవంబర్ అండ్ డిసెంబర్, ఇవన్నీ టెంటేటివ్ మాత్రమే, డేట్స్ అలా ఏం మెన్షన్ చేయలేదు. జస్ట్ టెంటేటివ్గా ఈ మంత్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ ఓవరాల్ అలాట్మెంట్ వచ్చేటప్పటికి మీకు ఫిబ్రవరి కల్లా ఫినిష్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేటికి ఏజ్ జాగ్రత్తగా చూడండి. మీరు 20 years నుంచి 30 years దగ్గర మాత్రమే ఏజ్ ఉండాలి. అలాగే ఈ ఏజ్ అనేది ఎలా క్యాల్కులేట్ చేసుకోవాలి అంటే 1 జూలై 2025 అంటే దట్ ఈస్ మీరు ఈ డేట్ 1 జూలై 2025 లోపు ఆ టైంకి మీ ఏజ్ అనేది 20 నుంచి 30 years దగ్గరలో ఉండాలి. ఓకే, ఇక్కడ నేను ఇయర్స్ కూడా మెన్షన్ చేశాను. 1995 కంటే బిలో ఉండకూడదు. అండ్ అలాగే 2005 దాటి మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండకూడదు. ఏజ్ రిలాక్సేషన్స్ మీకు అందరికీ తెలుసు. మైనారిటీ క్యాండిడేట్స్కి అయితే 5 years అండ్ ఓబీసీకి అయితే 3 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే 5 years, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసెబిలిటీకి అయితే 10 years. ఇది ఏజ్ రిలాక్సేషన్స్. ఓకే, అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఖచ్చితంగా డిగ్రీ క్వాలిఫై అవ్వాలి, దట్ ఈస్ పాస్ అయి ఉండాలి. అది కూడా మీరు అప్లికేషన్ పెట్టేది 21 జూలై కదా, అదే లాస్ట్ కదా డేట్. ఆ డేట్ లోపు మీ అప్లికేషన్ దట్ ఈస్ మీ సర్టిఫికేట్ ఏదైతే ఉందో డిగ్రీ సర్టిఫికేట్ అది వచ్చేసి ఉండాలి.
ఎందుకంటే మీరు అప్లై చేసేటప్పుడు మీ పర్సంటేజ్ ఎంత అనేది ఖచ్చితంగా పెట్టి ఉండాలి కాబట్టి ఆ లోపు మీ డిగ్రీ సర్టిఫికేట్ మీ చేతిలో ఉండాలి. ఓకే, అంటే ఇప్పుడు ఫైనల్ ఇయర్స్ అవుతున్నాం కాబట్టి మేము అప్లై చేయొచ్చు, ఇలాంటి డౌట్స్ చాలా మందికి వస్తాయి కాబట్టి చెప్తున్నాము ముందే. డిగ్రీ అయిపోయిన వాళ్ళు 21 జూలై లోపు మీ సర్టిఫికేట్ మీ చేతిలో ఉంది అంటే యూ కెన్ అప్లై. ఓకే, అలాగే అప్లికేషన్ ఫీజు వచ్చేవారికి మైనారిటీ క్యాండిడేట్స్కి కానీ పీడబ్ల్యూబీటీ క్యాండిడేట్స్ కానీ 175 రూపీస్, అదర్ క్యాండిడేట్స్ ఎవరున్నా సరే వాళ్ళకి అప్లికేషన్ ఫీజు 850 రూపీస్. అలాగే మీరు వేకెన్సీస్ చూసుకుంటే అన్రిజర్వ్ కేటగిరీ జనరల్ కేటగిరీకి అయితే 2204 వేకెన్సీస్ ఉన్నాయి, ఓబీసీకి 1337 దట్ ఈస్ 1337 వేకెన్సీస్ ఉన్నాయి, ఈడబ్ల్యూసీకి అయితే 520 వేకెన్సీస్, ఎస్సీ 782 అండ్ ఎస్టీకి అయితే 365, ఓవరాల్ 5208. ఇది మీకు ఖచ్చితంగా శుభవార్తనే చెప్పాల్సి. లాస్ట్ ఇయర్ మీకు 4455 వేకెన్సీస్ ఉంది. సో అంటే ఈ ఇయర్ కొంచెం వేకెన్సీస్ పెరిగాయి. అలాగే మీరు అప్లై చేసేటప్పుడు బ్యాంక్ ప్రిఫరెన్సెస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అలా దానివల్ల మీరు అంటే ఫస్ట్ మీకు ఇప్పుడు సపోజ్ క్లియర్ చేశారు అంటే ఫస్ట్ ఏ బ్యాంకుకి మీకు అలాట్ చేసే అవకాశం ఉంది అనేది మీ అప్లికేషన్లో ఏ ప్రిఫరెన్స్ ఇచ్చారని బట్టి ఉంటుంది. సో ఇది చూసుకున్నట్టయితే ఫస్ట్ ఎక్కువ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ దేంట్లో ఉన్నాయంటే బ్యాంక్ ఆఫ్ బరోడాకి, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, అలాగే కెనరా బ్యాంక్. వీటికి ఎక్కువ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి, దట్ ఇస్ 1000 ఉన్నాయి. ఈచ్ బ్యాంక్కి 1000 వేకెన్సీస్ ఉన్నాయి. లీస్ట్ వచ్చేటప్పటికి మీకు పంజాబ్ సింగ్ బ్యాంక్ ఇలాంటివి ఉన్నాయి. సో మనం ప్రిఫరెన్స్ ఇచ్చుకునేటప్పుడు ఫస్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ కెనరా బ్యాంక్ వీటికి ఇచ్చుకుని తర్వాత మిగిలిన వేకెన్సీస్ పరంగా మీ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, నా నెక్స్ట్ వచ్చేసరికి అసలు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి అని చూసుకుంటే మీకు జరిగేది ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ అలాగే పర్సనాలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ. ఈ 4 ఫేజెస్లో మీకు సెలెక్షన్ అనేది జరుగుతుంది. ఫస్ట్ ప్రిలిమ్స్కి వచ్చేవాడికి లాస్ట్ ఇయర్కి ఇప్పటికి ఏంటి చేంజ్ అని అబ్జర్వ్ చేస్తే లాస్ట్ ఇయర్ సెక్షనల్ టైమింగ్ అయితే ఓకే అండి, 20 minutes. ఈసారి అంతే ఉంది. బట్ మార్క్స్ అలొకేషన్ మాత్రం మారింది. ఇంతకుముందు రీజనింగ్ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్, క్వాంట్ కూడా 35 క్వశ్చన్స్ 35 మార్క్స్. ఈసారి మారింది. క్వాంట్కి వచ్చేవాడికి మార్క్స్ తగ్గించేశారు, 35 క్వశ్చన్సే కానీ 30 మార్క్స్ మాత్రమే. రీజనింగ్కి ఆ మార్క్స్ యాడ్ అయ్యాయి, 5 మార్క్స్ అనేది యాడ్ అయ్యాయి. అలాగే పెనాల్టీ దట్ ఈస్ రాంగ్ ఆన్సర్ పెట్టారంటే 0.25 ఇది రెగ్యులర్గానే కనిపిస్తుంది. మీరు ప్రతి సెక్షన్ని క్లియర్ చేయాల్సి ఉంటుంది, ప్రతి సెక్షన్ని క్లియర్ చేయాలి, ఓవరాల్ కట్ ఆఫ్ని కూడా క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఇది ప్రిలిమ్స్కి సంబంధించిన మార్పు, స్కోర్స్ మార్పు అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ అలాగే మెయిన్స్ ప్యాటర్న్లోకి వచ్చేకి మార్క్స్ అలిగేషన్ మారింది, యాజ్ వెల్ యాజ్ టైం మారింది, కంటెంట్లో కూడా మీకు మార్పు జరిగింది. మెయిన్స్లో ఇక్కడ రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ అని ఉంది. కంప్యూటర్ ఆప్టిట్యూడ్ అనేది కంప్లీట్గా తీస్తారు. ఈసారి నోటిఫికేషన్లో జస్ట్ రీజనింగ్ అని మాత్రమే ఇచ్చారు, 40 క్వశ్చన్స్ అండ్ 60 మార్క్స్. రీజనింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. మనం 40 క్వశ్చన్స్ 60 మార్క్స్ వస్తాయి. ఓకే, అలాగే ఇంకెక్కడ చేంజ్ వస్తుందంటే ఇక్కడ కూడా చూడండి, జనరల్ అండ్ ఎకనామిక్ బ్యాంకింగ్ అవేర్నెస్లో కూడా 35 క్వశ్చన్స్ కానీ 50 మార్క్స్. ఓకే, టైం కూడా తగ్గిందండి. ఇంకొకటి లాస్ట్ ఇయర్ మీరు చూసుకున్నట్లయితే మొత్తం 3 అవర్స్ ఎగ్జామ్ టైం వచ్చేసరికి 3 అవర్స్, కానీ ఈసారి 160 minutes మాత్రం, దట్ ఈస్ 20 minutes తగ్గించేశారు మనకి టైం. కావాలి క్వశ్చన్స్ కూడా తగ్గించారండి, 10 క్వశ్చన్స్ తగ్గించారు. క్వాంట్ కూడా చూడండి, దట్ ఈస్ డేటా అనాలిసిస్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంది కదా, 35 క్వశ్చన్స్ 50 మార్క్స్. లాస్ట్ ఇయర్ ఇది కాదు ప్యాటర్న్. ఓకే, నా పెనాల్టీ వచ్చేసరికి 1/4 అలాట్మెంట్ జాగ్రత్త, దీని ప్రకారంగా మీ ప్రిపరేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకోవాల్సింది కంప్యూటర్ ఆప్టిట్యూడ్ లేదు, ఈ పాయింట్ జాగ్రత్త. ఇది కంప్యూటర్ ఉందని చాలా మంది ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఈసారి నోటిఫికేషన్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు కంప్యూటర్ అనేది లేదన్నట్టు. ఓకే, నెక్స్ట్ అలాగే మన ఇన్స్టిట్యూట్ దట్ ఈస్ డైమెన్షన్స్ ఇన్స్టిట్యూట్లో అసలు టీచింగ్ మెథడాలజీ ఏంటి అని అబ్జర్వ్ చేస్తే ఓరియంటేషన్ ఫస్ట్ అనేది ఓరియంటేషన్ అంటే బేసిక్స్ ప్రిలిమ్స్ ఓరియంటెడ్గా మీకు కోచింగ్ అనేది ఇవ్వబడుతుంది. వెంటనే ఒక టాపిక్ సంబంధించి ప్రిలిమ్స్ ఓరియంటెడ్గా ఎలా వస్తున్నాయి. అలాగే నెక్స్ట్ వెంటనే రీఇన్ఫోర్స్మెంట్ అంటే మెయిన్స్, ఇది మీకు యూనిక్ పాయింట్ కింద చెప్పొచ్చు. ఇంకెక్కడ ఇన్స్టిట్యూట్లోనూ ప్రిలిమ్స్ చెప్పిన తర్వాతే వేరే ఇన్స్టిట్యూట్లో ఎక్కడ చూసుకున్నా కూడా ప్రిలిమ్స్ అయిన తర్వాత మెయిన్స్ సంగతి చూద్దాంలేండి అనే మాట వస్తుంది. కానీ డైమెన్షన్స్లో మాత్రం ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్ కూడా ఖచ్చితంగా మీకు సిలబస్ అనేది ఫినిష్ అవుతుంది. ఎందుకు అని అంటే మెయిన్స్కి మీరు ప్రిపేర్ అయ్యారనుకోండి, ప్రిలిమ్స్ చాలా ఈజీగా క్లియర్ చేయొచ్చు. అలాగే స్క్రీన్ సెషన్స్, రిఫ్రెషర్, బూస్టర్ క్లాసెస్ ఇవన్నీ ఏంటంటే స్టూడెంట్ని ప్రీవియస్ ఇయర్కి ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయి, కొత్త మోడల్స్ ఏమి వచ్చాయి, ప్రతిసారి ఎగ్జామ్కి ముందు ఈ సెషన్స్ జరిగి వాళ్ళని బాగా ప్రిపేర్ చేస్తాం అనమాట. అలాగే టెస్ట్ టేకింగ్ స్ట్రాటజీ, ప్రతి ఎగ్జామ్కి ముందు ఒకరోజు ముందు వాళ్ళు ఏమేమి తీసుకెళ్ళాలి, ఎగ్జామ్ సెంటర్కి ఏమేమి తీసుకెళ్ళాలి, ఆ సెంటర్ ఎంత దగ్గరలో ఉంది,
అలాగే ఎగ్జామ్ తీసుకునేటప్పుడు దట్ ఈస్ అటెండ్ అయ్యేటప్పుడు మీరు ఏమేమి పట్టుకెళ్ళాల్సి ఉంటుంది, ఎగ్జామ్ని ఎలా అటెండ్ చేస్తే టెన్షన్ లేకుండా ఎలా అటెండ్ చేయాలి, ఇలాంటివన్నీ ప్రతి ఎగ్జామ్కి ముందు మీకైతే చెప్పడం జరుగుతుంది. సో దట్ అంటే ఎగ్జామ్కి ఆ స్టూడెంట్ని మేము ప్రిపేర్ చేయాలి, వెల్ ప్రిపేర్డ్గా పంపించాలి అనేది మా ఉద్దేశం. ఇంకొకటి, ప్రతి ఒక్క స్టూడెంట్ 1-to-1 అనాలిసిస్ జరుగుతుంది. ఎగ్జామ్ అయిన తర్వాత ఆ పర్టికులర్ స్టూడెంట్ ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు, ఎన్ని కరెక్ట్గా పెట్టారు, ఎంత టైంలో సాల్వ్ చేస్తున్నారు, ప్రతి ఒక్క క్వశ్చన్ని మేము వాళ్ళ ముందు చేయించి వాళ్ళు చేస్తూ ఉన్నారు, మేము చూస్తూ ఉంటాం. వాళ్ళు ఎలా చేస్తున్నారు, దాంట్లో ఇంకొంచెం ఏం ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది, ఇలాంటివన్నీ ప్రతి ఒక్కరు ప్రతి సెక్షన్కి జరుగుతుంది. ఓకే, ఇది డైమెన్షన్స్లో మాత్రమే జరుగుతుంది. మీకు ఇది ప్లస్ అవుతుంది, ప్రతి స్టూడెంట్కి ఖచ్చితంగా ప్లస్ అవుతుంది. ఓకే, ఓకే. సో ఇక్కడ స్లోగన్ కనిపిస్తుంది మీకు, ద పెయిన్ యూ ఫీల్ టుడే విల్ బీ ద స్ట్రెంగ్త్ యూ ఫీల్ టుమారో. ఇప్పుడు మీరు ఎంత కష్టపడితే ఫ్యూచర్ అంతా బాగుంటుందనే ఉద్దేశంతో మేము ఇలా చేస్తాము. ఓకే, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. These are the highlights of IBPS PO notification. All the best.